హలో వ్యూవర్స్, వెల్కమ్ టు సుగుణ పోపులు పెట్టి ఛానల్. ఈరోజు మనం చికెన్ పాప్కార్న్ చేసుకుంటామండి. కావాల్సిన ఐటమ్స్ మిర్చి పౌడరు, మిరియాల పౌడరు, గార్లిక్ పౌడరు, మైదా, కార్న్ఫ్లోర్, రైస్ ఫ్లోర్, పసుపు అండి, కొద్దిగా నిమ్మకాయ సగం పీస్ తీసుకున్న చికెన్ అండి. చికెన్ ఒక బౌల్లోకి వేసుకుంటాము. చిన్న చిన్న పీసులుగా ఉంటే మంచిగా అనిపిస్తుంది తినేటప్పుడు. ఇప్పుడు సాల్ట్ వేసుకుంటాం. ఇందులోకి మనం ఇందాక చూసిన మసాలా వేసుకుంటామండి. మిరియాల పొడి, మిరప్పొడి, మైదా, బియ్యం పొడి, కార్న్ఫ్లోర్ అండి. గార్లిక్ పౌడర్ తీసుకుంటున్నా, లేకపోతే మీరు వెల్లుల్లిపాయ కానీ వేసుకోవచ్చండి. నిమ్మకాయ పిండుకున్నాను. మంచిగా ఇట్లా కలుపుకుంటా, వాటర్ వేయకుండా మంచిగా డ్రైగా ఇట్లా కలిపేసుకోవాలండి. ఆ వాటరే సరిపోతుంది, చికెన్లో వాటరే. మంచిగా ఇట్లా కలిపి ఒక హాఫ్ అన్ అవర్ మ్యారినేషన్ చేసి పెట్టుకుంటాము. హాఫ్ అన్ అవర్ తర్వాత చూడండి ఎంత బాగా ముక్కకు బాగా పట్టుంది. మనం ఏం వాటర్ వేయకుండా కలుపుకుంటే మంచిగా మన కరకరలాడుతూ వస్తుందండి చికెను. ఇప్పుడు ఆయిల్ వేడయింది, ఆయిల్లోకి ఒక్కొక్కటిగా వేసేసుకుంటాం. మంచిగా అన్నీ వేసి ఇట్లా బాగా ఫ్రై చేసుకుంటామండి. కరకరలాడుతూ మనకి చికెన్ పాప్కార్న్ రెడీ అయింది. ఒకసారి తీసేసుకుంటాం. ఇంకొకసారి వేసుకుంటామండి. ఇది చేయటానికి కానీ చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటుందండి. మీరు ఇట్లనే ట్రై చేయండి. చూడండి డ్రైగా ఉంది, అందులోకి వేసిన పొడిలన్నీ కానీ బాగా పట్టుకొని చికెన్ డ్రైగా అనిపిస్తుంది. ఇట్లా ఉండాలి. మనం ఇట్లా చేత్తో ఎత్తినప్పుడు ఆ పొడి ఏదైనా ఉంటే కొంచెం ఇట్లా రాల్ చేసుకోవాలి. నూనెలో వేసినామంటే నూనె పాడవుతుంది కదా, అందుకని ఇట్లా చేసి మళ్ళీ సెకండ్ టైం కానీ బాగా ఫ్రై అయిపోయినాయండి. ఇవి కానీ తీసేసుకుంటాం. మీరు ఇట్లనే ట్రై చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. కరకరలాడే చికెన్ పాప్కార్న్ రెడీ అయిందండి. ఇది మయోనీస్తో టమాటో సాస్తో తినచ్చు, చాలా టేస్టీగా ఉంటుంది. ఓకే వ్యూవర్స్, మీరు ఇట్లనే చేసి ఎంజాయ్ చేయండి. నేను చికెన్ చేసుకున్నాం కదా, ఇది ఎంజాయ్ చేస్తాను. చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. చూడండి ఎంత కరకరలాడుతూ, ఇప్పుడు మీకు సౌండ్ వినపడ్డదేమో కానీ చాలా బాగుందండి. జ్యూసీగా చూడండి. ఓకే వ్యూవర్స్, బాయ్.